ఓం శ్రీకృష్ణ సద్గురువే నమః. శ్రీమద్ వల్లభ వైభవ శ్రవణానికి స్వాగతం. వల్లభులు 11 ఏళ్ల వయసులో తండ్రి గారి కర్మ చేసి వారి మాసికాలు ఆబ్దికము అన్ని యథావిధిగా చేసి తమ్ముళ్లను తల్లిని అన్ని విధాల స్థిమితపడేటట్లు చేశారు. అన్న రామకృష్ణ కాకరవాడలో శ్రీ రామచంద్రమూర్తికి ఆలయం కట్టించి పూజాధికాలు నిర్వహించసాగాడు. తల్లిని తమ్ముడు రామచంద్రభట్టును కాకరవాడలోనే ఉండేటట్లుగా ఏర్పాటు చేసి తాము దేశయాత్రకు బయలుదేరాలని నిర్ణయించుకున్నారు వల్లభులు. తనకు ప్రాణపదమైన బిడ్డ యాత్రలకు వెడితే తిరిగి ఎన్నాళ్లకు కనబడతాడోనని బాధ ఎల్లమ్మ హృదయంలో సుళ్ళు తిరుగుతోంది. వల్లభుల మాటకు ఎప్పుడు ఎదురు చెప్పని ఎల్లమ్మ దగ్గరుండి వల్లభుల పనులన్నీ ఆర్ద్ర హృదయంతో చేయసాగింది. యాత్రకు బయలుదేరే రోజున వల్లభుల వంటికి నూనె రాసి నలుగు పెట్టి అభ్యంగన స్నానం చేయించింది. తల తుడిచి సాంబ్రాణి ధూపం వేసి వెనుక జుట్టును దువ్వింది. తన కొంగుతో ముఖాన్ని మరొక్క మారు సున్నితంగా తుడిచి నుదుటిన తిలకాన్ని దిద్దింది. కనుబొమ్మల మధ్యన చందనాన్ని చుక్కగా ఉంచి దానిపైన కుంకుమను కూడా పెట్టింది. తేజోవంతంగా వెలిగిపోతున్న ఆ మందస్మిత వదనాన్ని 2 చేతుల్లోకి తీసుకుని నీళ్లు నిండిన కళ్లతో చూసి 2 చెంపల మీద గాఢంగా చుంబించింది. నిన్ను వదిలి ఉండగలనా కన్నా? ఇంత చిన్న వయసులోనే ఎంత ఎదిగిపోయావు నాన్న. మహామహా పండితులు సైతం అబ్బురపడేటట్లుగా పాండిత్యాన్ని సంపాదించావు. ఇంకా ఎందరినో ఉద్ధరించాలని కంకణం కట్టుకున్నావు. నీ మీద ప్రేమ తప్ప ఏ తెలివి లేని ఈ తల్లి నీకు గుర్తుంటుందా వల్లభ? అంటూ ఎంతో దీనంగా చుబుకం పట్టి అడుగుతున్న తల్లిని చూసి నవ్వారు వల్లభులు. నీ ప్రేమతోనే నేనింత ఎదిగానమ్మా. నా వెంట నీడలా ఉండి నన్ను కాపాడేది నీ ప్రేమేనమ్మా. నేనెంత ఎదిగినా ఎంత వాడినైనా నీ ముందు పసివాడినే కదమ్మా అంటూ తల్లి మెడను చేతులతో చుట్టి ఆలింగనం చేసుకున్నారు వల్లభులు. ఆ స్పర్శకు ఎల్లమ్మ పులికించిపోయింది. ఏదో తెలియని తరంగాలు వల్లభుల నుండి ఆమెలోకి ప్రవహించినట్లయి అలౌకిక ఆనందాన్ని అనుభవించింది. ఆ తన్మయావస్థ నుండి తేరుకుని చూసిన ఎల్లమ్మ నేత్రాలకు వల్లభులు గోపాలకృష్ణునిలా వెలిగిపోతూ కనిపించారు. నోట మాట రాక పరవశంగా చూస్తున్న ఆమె నుదుటున వల్లభులు తన బొటన వేలును క్షణకాలం ఉంచి కుదుటపరిచారు. అమ్మా, నా పరోక్షంలో నాకేమి చెప్పదలుచుకున్నా అడగదలుచుకున్నా ఈ బాలకృష్ణుడికి చెప్పమ్మా. నీకు ఏ సందేహాలు ఉండవు, అంతా సవ్యంగానే ఉంటుంది అంటూ బాలకృష్ణుని స్వరూపాన్ని తల్లి చేతిలో ఉంచారు. సరేనంటూ తలాడించి కళ్ళు తుడుచుకుంది ఎల్లమ్మ. ఆ రోజు వల్లభుల అనుష్ఠానం అయిన తర్వాత అన్నం ముద్దలు వెన్న ముద్దలను తానే ప్రేమగా వల్లభుల నోటికి అందించి తృప్తిపడింది తల్లి. వల్లభులు శ్వేత వస్త్రధారులై యాత్రకు బయలుదేరారు. పాదాలకు పాదుకలను ధరించారు. కమండలం, దర్భాసనం, పలాస దండం వెంట ఉంచుకున్నారు. తల్లికి పాదాభివందనం గావించి వారి పెదతండ్రి జనార్దన భట్టు ఇచ్చిన సాలగ్రామాన్ని, ముకుందుని స్వరూపాన్ని చిన్న రాగి పెట్టెలో ఉంచుకుని దానిని తమ మస్తకం పైన ధరించి యాత్రకు బయలుదేరారు. శ్రీమద్భాగవతాన్ని కూడా వెంట ఉంచుకున్నారు. ముందుగా వారు ఎప్పటి నుండో దర్శించాలని ఆరాటపడుతున్న వ్రజభూమికి పయనమయ్యారు. వ్రజభూమి అంటే బృందావనం అన్నమాట. మార్గమధ్యంలో ఒక ఆశ్రమం కనిపించింది. అందులో ఒక వృద్ధ సాధువు ఉన్నాడని తెలిసి వల్లభులు ఆ ఆశ్రమంలోకి ప్రవేశించారు. వల్లభులను చూడగానే ఆ సాధువు ముఖం ఆనందంతో వెలిగిపోయింది. రా నాయనా, ఎన్నాళ్ల నుంచో ఇక్కడికి ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూస్తున్నాను. దేవుడు నా మొర ఆలకించి నిన్ను పంపించాడు. నేను వృద్ధుడినైపోయాను. నాకు సాయంగా సేవకుడిగా నువ్వు ఇక్కడే ఉండిపో. ఈ ఆశ్రమ బాధ్యతలన్నీ నీకే అప్పగిస్తాను అన్నాడు ఆశగా. అందుకు మీరు మహాత్ములు, మీకు తెలియనిదేముంది అని నవ్వుతూ నమస్కరించారు వల్లభులు. ఫలహారం చేసి అక్కడే శయనించారు. నిద్రిస్తున్న వృద్ధ సాధువుకు కలలో కృష్ణ విగ్రహం కనపడింది. ఆ విగ్రహం నుండి, మూర్ఖుడా, నిన్ను ఉద్ధరించడానికి నా సంకల్పంతో వచ్చిన వల్లభుని నీ సేవకునిగా ఉండమంటావా? వల్లభులు సాక్షాత్తు నా స్వరూపమే. భక్తి మార్గాన్ని ఉద్ధరించడానికి ఉద్భవించినవాడు.
నువ్వే వెళ్ళి వల్లభుని పాదాలపై పడు అంటూ మాటలు వినిపించాయి. అదిరిపడి మేల్కొని వృద్ధ సాధువు వెంటనే వెళ్ళి వల్లభుల పాదాలపై పడి సాష్టాంగ దండ ప్రణామాలు కావించాడు. నేను గ్రహించలేకపోయాను. తమరు సాక్షాత్తు పూర్ణ పురుషోత్తములు. నన్ను ఉద్ధరించవచ్చిన నా దైవం, దయతో నన్ను మీ దాసునిగా అంగీకరించండి అంటూ ప్రాధేయపడ్డాడు. వల్లభులు ఆ వృద్ధుని అనుగ్రహించి భగవన్నామాన్ని ఉపదేశించి ఉదయాన్నే ఆ ప్రదేశాన్ని వదిలి ముందుకు సాగారు. వల్లభుల మనసెంతో ప్రసన్నంగా ఉంది. ఎవరో ఆత్మీయులు కలవబోతున్నారని అనిపించింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక నగరంలోకి ప్రవేశించారు. అక్కడొక పెద్ద ఇల్లు. ఆ ఇంటి అరుగుపైన ఒక యువకుడు ఏదో ఆలోచిస్తూ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా కూర్చుని ఉన్నాడు. ఆనందంగా ఆ యువకుడినే చూస్తూ నిలబడ్డారు వల్లభులు. అంతలోనే ఆ యువకుని దృష్టి వల్లభులపై పడింది. ఇద్దరి కళ్ళు కలిశాయి. ఏనాటి అనుబంధమో అన్నట్లుగా, పెన్నిది లభించిందా అన్నట్లుగా అనిపించి పరుగున వచ్చి వల్లభుని పాదాలపై పడి కన్నీరు మున్నీరయ్యాడు ఆ బాలుడు. వచ్చావా దామ్లా అంటూ లేవనెత్తి గాఢంగా ఆలింగనం చేసుకున్నారు వల్లభులు. ఈ క్షణం కోసము ఎన్నాళ్ల నుండో ఎదురు చూస్తున్నాను ప్రభు అని వల్లభుల ముఖారవిందాన్ని వీక్షిస్తూ పరవశించిపోయాడు. అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తున్న ఆ యువకుడి మీద చేయి వేసి నడవసాగారు వల్లభులు. ఆ యువకుడు దామోదర దాసు, జమీందారు కుమారుడు. తండ్రి చనిపోవడంతో ఆస్తిని 4 భాగాలు చేసి అన్నలు 3 భాగాలను తీసుకుని 4వ భాగం నీది తీసుకో అన్నారు. అలా అంటుండగానే పరుగున వల్లభుల వద్దకు వెళ్ళిన తమ్ముడు దామోదర దాసును వెతుక్కుంటూ వచ్చారు అన్నలు. నగరం చివర గట్టు మీద వల్లభులు ఆసీనులై ఉండగా వారి పాదాల వద్ద దామోదరదాసు కూర్చుని వారి ముఖార విందాన్ని వీక్షిస్తూ ఆనందమగ్నుడై ఉన్నాడు. అది చూసి ఆశ్చర్యపోయిన అన్నలు ముగ్గురికి వల్లభుల రూపం మండుతున్న అగ్నిలా కనిపించింది. అగ్నిదేవుడే ఆ రూపంలో వచ్చాడా అని వారికి అనిపించి కలవరపడ్డారు. దగ్గరకు వెడితే ఆ రూపం తమను కాల్చేస్తుందేమోనని భయం కూడా కలిగింది వారికి. దూరంగా నిలబడి, దాసు, ఆస్తిలో నీ వాటా తీసుకుందుకు రా తమ్ముడు అని పిలిచారు. కృష్ణార్పణ.